సో నిన్న ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క తల్లి, ముఖ్యంగా తండ్రి కంటే తల్లికి ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే తను కూడా ఒక మహిళ కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన పిల్లలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇచ్చే ఈ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నది. బయట అయితే మనకి హెచ్పివి వ్యాక్సిన్ 3000 4000 ఎంతో కాస్ట్ ఉంటుంది. సో ఇది ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నది. 14 ఏళ్ళు 15 ఏళ్ళ మధ్యలో ఉన్న 1 ఇయర్ ఆ మధ్యలో ఉన్న పిల్లలకి ఈ ఈ అమ్మాయిలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఈ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగినాయి. సో ఆ క్యాన్సర్ భవిష్యత్తులో మీ పిల్లలకి రావద్దు అంటే ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ ఇక మన తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఇది చాలా కీలకమైంది. ఇక నిన్న మన దగ్గర కూడా స్టార్ట్ చేశారు. హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్దు తదితరులు. యాక్చువల్గా ఇది ప్రైవేట్లో అయితే ఇది 10 ఇయర్స్ నుంచే ఇస్తారనుకుంటాను. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఏటా కొత్తగా 55 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ అన్ని క్యాన్సర్లకు కాదు, ఇది ఓన్లీ మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఈ హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి శనివారం హైదరాబాద్ కింగ్ కోటి జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగుతుంది. ఈ వ్యాక్సిన్ తొలి నెల రోజులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా సరఫరా చేస్తాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 నుంచి 4 వేల ఖర్చు అయ్యే ఈ వ్యాక్సిన్ను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. కార్యక్రమంలో మిగతా వాళ్ళంతా పాల్గొన్నారట. సో దయచేసి ప్రతి ఒక్క పేరెంట్, అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ కాకండి. పోలియో డ్రాప్స్ 5 ఏళ్ల లోపు పిల్లలకి ఎంత కీలకమో 10 ఏళ్లకు పైన ఉన్న ఆ బాలబాలికలకు, అంటే వీళ్ళు ఇచ్చేది 14 ఏళ్ల బాలికలకి, వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ అనేది అంత ఇంపార్టెంట్. దయచేసి అస్సలు మిస్ చేయకండి. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడే ప్రయత్నం చేయండి.